Dear aspirants, welcome to the Digital Class Notebook channel. This is Srinivas, your quant mentor. ఇవాళ మనం SBI PO మెయిన్స్ DI ప్రీవియస్ ఇయర్ 2025 లోని కొన్ని DI క్వశ్చన్స్ చూస్తున్నామండి. ఇది నేను రీసెంట్ గా పర్చేస్ చేసిన దిశ పబ్లికేషన్స్ వారిది. సో అందులో 2025 లోని కొన్ని ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న DI మనం చూస్తున్నాము. ఇందులో వచ్చేసి పై చార్ట్ బేస్డ్ ఆన్ డిగ్రీ మీద 4 క్వశ్చన్స్ అండ్ డోనట్ లైన్ గ్రాఫ్ అండ్ టేబుల్ చార్ట్ 3 మిక్స్ అయి ఉన్న వేరియబుల్ బేస్డ్ మీద 5 క్వశ్చన్స్, బార్ గ్రాఫ్ మీద 4 క్వశ్చన్స్ అండ్ కేస్లెట్ మీద వచ్చేసి మొత్తం 3 క్వశ్చన్స్. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవాళ డిఐ వచ్చేసి మనకి ఈజీ అండి, మొత్తం టోటల్ గా ఈజీ ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గివెన్ డౌనట్ చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ట్రక్ ప్లస్ బస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎ కంపెనీ ఇన్ 3 different months. ద లైన్ గ్రాఫ్ ఇది ఈ డౌనట్ ఉంది కదా, ఇది ఇందులో ట్రక్ ప్లస్ బస్సెస్ కంప్లీట్ డేటా ఉంది. ఓకే, 2 మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ డేటా ఉంది అన్నట్టు. అండ్ ద లైన్ గ్రాఫ్ షోస్, లైన్ గ్రాఫ్ ఇది ఉంది కదా, షోస్ percentage of trucks sold out of the total trucks manufactured in each month and the percentage of buses sold out of the total buses manufactured in each month. ఓకే, ఇందులో 2 కలర్స్ ఉన్నాయి కదా, బ్లూ కలర్ ట్రయాంగిల్ వచ్చేసి ట్రక్స్ సోల్డ్ అవుట్ ఆఫ్ టోటల్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్ లోకి వెళ్ళి, అండ్ రెడ్ కలర్ డాట్ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి బస్సెస్ సోల్డ్ అవుట్ ఆఫ్ ద టోటల్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే, రెడ్ కలర్ వచ్చేసి బస్సెస్ కి, బ్లూ కలర్ వచ్చేసి మనకి ట్రక్స్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ షోస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ సోల్డ్ ఇన్ ఈచ్ మంత్. ఓకే, ప్రతి మంత్ లో ఎన్ని బస్సెస్ సోల్డ్ అయ్యాయి అనేది ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లూ ఇచ్చారు చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఈచ్ మంత్ ఈజ్ 2/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ దట్ మంత్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రక్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యాయి అనేది బస్సెస్ యొక్క కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్లోకి వెళ్ళి 2/3 అనేది ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద సేమ్ మంత్ అన్నట్టు. ఓకే, మీకు ముందు మనం బస్సెస్ డేటా చూసుకుందాము, ఎందుకంటే బస్సెస్ డేటా ఇక్కడ ఎన్ని సోల్డ్ అయ్యాయి, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ సోల్డ్ అయ్యాయి అని ఇచ్చాడు కాబట్టి మనం సెప్టెంబర్కి వెళ్దాం. సెప్టెంబర్లో మనకి 30 బస్సెస్ సోల్డ్ అయ్యాయి. ఓకే, 30 బస్సెస్ సోల్డ్ అయ్యాయి. సో బస్సెస్ కలర్ రెడ్ కదా, సో 20%కి 30 అయితే మరి 100%కి ఎంత? 0 0 2 1 2 5 10. సో 150 అనేవి మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యాయి. ఇప్పుడు అక్టోబర్కి వెళ్దాము. అక్టోబర్లో మనకి టోటల్ 63 బస్సెస్ అనేవి సోల్డ్ అయ్యాయి. ఎంత పర్సెంటేజ్కి? రెడ్ కలర్ కదా, 84%కి. సో 84%కి 63 అయితే మన 100%కి ఎంత? సో 4 2 4 1 4 25 3 7 3 2 3 1 7 1 7 3 సో 25 3 మొత్తం 75 బస్సెస్ అనేవి మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యాయి. అందులో 63 అనేవి సోల్డ్ అయ్యాయి. ఇప్పుడు అక్టోబర్ అయిపోయింది. మరి నవంబర్లోకి వెళ్దాం. నవంబర్లో మనకి టోటల్ బస్సెస్ ఎన్ని సోల్డ్ అయ్యాయి? 90 సోల్డ్ అయ్యాయి. అందులో మనకి 50%, ఓకే, 50% 90 బస్సెస్ సోల్డ్ అయ్యాయి అంటే 100% ఎంత? సింపుల్ గా 180 కదా, అంతే కదా, 5 2 10. సో 180 బస్సెస్ అనేవి మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యాయి. సో దీనికి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, సెప్టెంబర్లో బస్సెస్ టోటల్ గా మనకి 30 సోల్డ్ అయ్యాయి అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చేసి 150. 30 సోల్డ్ అయ్యాయి, మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చేసి 150, అన్సోల్డ్ ఎన్ని అయ్యాయి అన్నట్టు? సో 120. ఓకే, అండ్ అక్టోబర్లో మొత్తం 75 అనేవి మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యాయి. అందులో మనకి 63 అనేవి సేల్ అయ్యాయి. మొత్తం అన్సోల్డ్ 12 ఉన్నాయి. సో నవంబర్కి వచ్చేసరికి టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చేసి 180 బస్సెస్, అందులో 90 బస్సెస్ అనేవి సోల్డ్ అయ్యాయి, 90 బస్సెస్ అన్సోల్డ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనకి బస్సెస్ కంప్లీట్ యొక్క డేటా వచ్చింది. ఇప్పుడు మనం ట్రక్ చూద్దాం. ట్రక్స్, ఓకే, ట్రక్స్ లో మనకి ఇచ్చిన డేటా ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఏవైతే ఉన్నాయో అవి 2/3 ఇన్ ఈచ్ మంత్, 2/3 అన్నట్టు ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ దట్ మంత్, అంటే అదే మంత్ లో. సో 2/3 ట్రక్స్ చూద్దాము. ట్రక్స్ లో సెప్టెంబర్ వచ్చేసి మనకి 2/3 ఆఫ్ బస్సెస్ టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ అయినాయి 150 అయినాయి. సో 3 3 5
10 అంటే 5 2 జా 10. సో మ్యానుఫ్యాక్చర్ అంటే మనం 100% అనుకున్నాం కదా, 100%కి 100 మ్యానుఫ్యాక్చర్డ్ బస్సెస్ అయితే, సో ఇక్కడ ఎన్ని 75% సోల్డ్ అయ్యానంటే టోటల్ ఎన్ని సోల్డ్ అయ్యాయన్నట్టు 75 కదా. సో మిగిలిన ఎన్ని అన్సోల్డ్ 25. సో సెప్టెంబర్ అయిపోయింది. నెక్స్ట్ అక్టోబర్లో కూడా సేమ్ 2/3 మొత్తం టోటల్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎన్ని అయ్యాయి 75. 3 1 జా 3 2 జా 6, 3 5 15, 25 2 జా మొత్తం 50 బస్సెస్ అనేటివి మనకి మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యాయి. అయితే ఇందులో ఎన్ని సోల్డ్ అయ్యాయి, ట్రక్స్ అనేది బ్లూ కలర్ కదా 80%. సో 50 ట్రక్స్ 80% అయితే మరి 100% ఎంత? 0 0 క్యాన్సిల్. ఓకే, 80% సోల్డ్ అయ్యాయి. 0 0 క్యాన్సిల్, 0 0. సో 8 5 40. సో 40 సోల్డ్ అయ్యాయి. టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ 50 అయితే అందులో 10 అనేది అన్సోల్డ్ అయ్యాయి. అక్టోబర్ అయిపోయింది. ఇప్పుడు నవంబర్లోకి వెళ్తే మనకి 2/3 ఆఫ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ డేటా రావాలంటే టోటల్ బస్సెస్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యాయి నవంబర్లో 180. 3 6 జా 18. సో 120 అనేది టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ డేటా. ట్రక్స్ నవంబర్లో 120 మ్యానుఫ్యాక్చర్డ్ అయితే ఇక్కడ ఏం చెప్పాడు 45% కదా. సో 120 అనేది 100%కి అయితే మరి 45%కి ఎంత? 0 0 క్యాన్సిల్. 5 2 జా 5 9 జా 2 1 జా 2 6 జా 9 6 జా 54. సో 66 అనేది అన్సోల్డ్. ఓకే, మనకి ఇప్పుడు డోనట్ డేటా ఏం చెప్తున్నా అంటే ట్రక్స్ అండ్ బస్సు టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎన్ని అని కదా. సో రెండు కలుపుకొని బస్సెస్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్లస్ టోటల్గా ట్రక్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యాయి డోనట్ డేటా. సో ట్రక్స్ ప్లస్ బస్సెస్ ఇదేంటిది మ్యానుఫ్యాక్చర్డ్, ఓకే. ఈ మ్యానుఫ్యాక్చర్లో మనకి సెప్టెంబర్, ఇది అక్టోబర్, ఇది నవంబర్, ఈ మ్యానుఫ్యాక్చర్డ్ డేటా ఉంది కదా. ఇదేంటిది కంప్లీట్గా ట్రక్స్ అండ్ బస్సెస్ రెండు కలుపుకొని మ్యానుఫ్యాక్చర్డ్ అయిన డేటా. సో సెప్టెంబర్లో మనకి 2x. సో సెప్టెంబర్లో మనకి 2x. ఇది ఇలా కూడా రాసుకోవచ్చు డైరెక్ట్ 150ని 100 కలుపుకుంటే 250. సో మనకి అక్కడ ఏం చెప్పారు సెప్టెంబర్లో టోటల్ 2x వాల్యూకి 250 అయితే సో ఎక్స్ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. 2 1 జా 2 2 జా 4 2 5 10. సో ఎక్స్ వాల్యూ ఎంత 125. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 125 అయితే అక్టోబర్లో మనకి ఎంత 125. ఇప్పుడు నవంబర్కి వచ్చేసరికి ఎంత 2.4x. సో 2.4x మనకి 2.4x నవంబర్లో. ఓకే, 2.4 into 125 అప్పుడు ఎంత అవుతుంది 125 into 2.4 మొత్తం 125 2 జా 500కి మళ్ళీ 250. సో పాయింట్ పెట్టుకుంటే మొత్తం 300 అవుతుంది. ఓకే, నవంబర్లో మొత్తం ట్రక్స్ అండ్ బస్సెస్ రెండు కలుపుకొని 300. లేదా మనం ఇక్కడ డైరెక్ట్ 180ని 120. ఇక్కడ డేటా కొన్నిసార్లు ఇలాంటి ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. సో మనం డైరెక్ట్ ఇక్కడనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయవచ్చు. జస్ట్ మీకు అర్థం అవ్వాలని నేను ఇలా ఫైండ్ అవుట్ చేసిన. జనరల్గా అయితే ఇది యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్ గెట్ టు ద క్వశ్చన్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. ట్రక్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యాయి నవంబర్లో 120. ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద total number of buses manufactured across all the 3 months combined. So 5 buses చూసుకున్నట్టయితే ఇక్కడ 5 అవుతుంది. 5 7 5 12 12 plus 8 20 3 4 405. సో మనకి ఎంత ఇది 405 into 100% కదా. సో 5 8 జా 40, 5 1 జా 5, 5 2 జా 10, 5 4 జా 20, 3 2 జా 6, 3 7 జా 21, 3 8 జా 24. సో 800 into 27
సో 27 1 జా 27 2 జా 27 2 జా 54కి వెళ్ళి మనం 80లకి 54 తీసేస్తే 26. సో 27 9 జా సో 29.63 ఇక్కడ ఉంది 29 సంథింగ్ పాయింట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ట్రక్స్ అండ్ బస్సెస్? ఓకే, what is the number of difference between the total number of trucks and buses that is remained unsold in the month of November? Trucks and buses unsold in the month of November 90 66 90 66 96 156. ఇది నవంబర్ కదా, నవంబర్లో రెండు కలుపుకొని ఇది 156. ఓకే, ఇది 156, ఇది 156 and the month November and the total number of vehicles that remained unsold in the month of total number of vehicles ఇది కూడా అక్టోబర్ unsold ఇది 12 10 22 12 10 22 6 minus 2 4 5 minus 2 3 34 134. Okay, 134 option B is the correct answer. Next question, if the total number of vehicles trucks and buses sold in October, total number of vehicles trucks and buses sold in October, trucks and buses sold in October is P. October lo trucks and buses sold data. Trucks sold in October 63 and 40 60 40 100 103. So P value ఎంత మనకి 103. P is approximately what percentage of P is the number of buses sold in the same month? P is approximately what percentage of P is the number of buses sold in the same month? So same month approximate buses కదా, what percent of P number of buses sold in the same month? Buses any 63. So 63 by 103 into 100. So ఏమైతుంది 6300 by 103. 103 1 ja 103 into 6 3 ja 18 6 0 ja 1 6 1 ja 6 6 18. So 6 18. 103 1 ja 103 6 ja 6 18 630 2 1 12 అవుతుంది. సో 63 1 ja. ఓకే, 103 1 ja, సారీ 103 1 ja. సో 61.17 61.17 అనేది ఆన్సర్. ఓకే, 10th క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ 20% ఆఫ్ అన్సోల్డ్ ట్రక్స్ ఇన్ అక్టోబర్ 30 and 30% ఆఫ్ అన్సోల్డ్ బస్సెస్ ఇన్ నవంబర్ వేర్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్. ఓకే, 20% అన్సోల్డ్ ట్రక్స్ లో 20% అంటే ఎంత 1/5 అన్సోల్డ్ ట్రక్స్ ఇన్ అక్టోబర్లో అన్సోల్డ్ ట్రక్స్ ఎన్ని 10 5 1 ja 5 2 ja 10. సో 2 ట్రక్స్ అండ్ బస్సెస్ వచ్చేసరికి బస్సెస్ ఇన్ నవంబర్ బస్సెస్ ఇన్ నవంబర్ 30% ఆఫ్ అన్సోల్డ్ బస్సెస్ ఇన్ నవంబర్ 30 by 100 3/10 into నవంబర్ అన్సోల్డ్ 60 నవంబర్ 90 0 9 3 ja మొత్తం 27. ఇవి రెండు ఏంటి డిఫెక్టివ్ బస్సెస్. ఓకే, ఇవి రెండు డిఫెక్టివ్ బస్సెస్, డిఫెక్టివ్ వెహికల్స్. ఓకే, బస్సెస్ కదా డిఫెక్టివ్ వెహికల్స్. Then what is the total number of non-defective vehicles from the two specific groups combined? These defective vehicles were not part of the sole inventory, were identified and the stock remained in the. So non-defective vehicles ఏమి ఉన్నాయని అడుగుతున్నాడు టోటల్ గా. సో ట్రక్స్ లోకి వెళ్ళి మొత్తం 10 ఉంటే అందులో 2 డిఫెక్టివ్ ఉంటే 8 ఓకే ఉన్నట్టు. అండ్ ఇందులో
63 నవంబర్లో ట్రక్స్, అందులో అన్సోల్డ్ 90లో మనకి 27 అనే డిఫెక్ట్ అయితే మిగిలినది 63. సో 8 అండ్ 63 కంబైన్డ్గా అడుగుతున్నాడు కదా. 11 71 is option E is the correct answer. Next question, in the next month December, the number of trucks manufactured was 200% of the next month December, the number of trucks manufactured was 200% of the 200% of the 200% of the number of trucks sold in the September. Number of trucks sold in September any 75. 200 by 100 into 75. 75 2 ja మొత్తం 150. ఓకే, ఇవి ది ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్డ్. ద నెంబర్ ఆఫ్ బస్సెస్, ఓకే ఇది ట్రక్స్ ఇది. ఇప్పుడు బస్సెస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ డిసెంబర్ వాజ్ 150%. 150% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్ సోల్డ్ ఇన్ నవంబర్. నెంబర్ ఆఫ్ బస్సెస్ సోల్డ్ ఇన్ నవంబర్ 90. 0 0 0 0 15 9 ja 135. ఓకే 135 ఇవేంటి మ్యానుఫ్యాక్చర్డ్. ఇఫ్ ద 60% ట్రక్స్ అండ్ 80% ట్రక్స్ బస్సెస్ వేర్ సోల్డ్ ఇన్ డిసెంబర్, హౌ మెనీ వెహికల్స్ రిమైన్ అన్సోల్డ్? ఇందులో ట్రక్స్ లోకి వెళ్ళి 60% సోల్డ్ అయ్యాయి, అంటే 40% ఇంకా అమ్మలేదు కదా. సో 40 by 100, 15 4 జా మొత్తం ఇందులో 60 మిగిలినాయి అన్సోల్డ్ అయ్యి. ఓకే ఇది అన్సోల్డ్. అండ్ ఇందులో 80%, సో 135 into 80 by 100, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 2 జా 10, 5 2 జా 5 7 జా 35, 2 1 జా 2 4 జా 7 4 జా 28, 4 2 జా 8 9 10 108. సో అదే హౌ మెనీ వెహికల్స్ రిమైన్ అన్సోల్డ్? 160. సారీ, ఇంతకుముందు మిస్టేక్ జరిగింది. ఇది ఒక నిమిషం. 80% ఆఫ్ బస్సెస్ సోల్డ్ అన్నాడు కదా, మనకి అన్సోల్డ్ డేటా కనుక్కోమన్నాడు కదా, అంటే 20% అన్సోల్డ్ అయ్యాయి. సో 20 by 100, 0 0 పోదు. 5 2 జా 10, 5 2 జా 10, 5 7 జా 35, 2 2 క్యాన్సల్. టోటల్ 27 బస్సెస్ అన్సోల్డ్. సో టోటల్ ఎంత కంబైన్ చేయమన్నాడు కదా, 6 + 2 8, 87. 87 is the correct answer. Next question, the bar graph given below shows the percentage number of boys in 4 different schools. Okay, percentage of boys in 4 different schools. The ratio of number of girls in school A, B, C, D is 6:3:5:11 respectively. ఇంకోటి నోట్ వచ్చేసి the difference between the number of boys in school D and the number of boys in school B and C together is 15. సో మనకి ఫస్ట్ నోట్ పాయింట్ చూసుకున్నట్టయితే రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏమన్నారు, ఏ బి అండ్ సి అండ్ డిలో కలుపుకొని 6:3:5:11 అని అన్నాడు కదా. సో గర్ల్స్ రేషియో ఇచ్చాడు. ఇది మనం ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ 4 different schools. ఓకే, ఇది పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్. ఏలో 60% బాయ్స్ ఉన్నారు, 70% బిలో, 20% సిలో అండ్ 45% డిలో బాయ్స్ ఉన్నారు. ఓకే, అయితే మనం గర్ల్స్ రేషియో ఇచ్చారు కదా, మనం స్కూల్ ఏ తోటి స్టార్ట్ చేద్దాం. ఏలో బాయ్స్ టు గర్ల్స్ చూసుకున్నట్టయితే, బాయ్స్ టు గర్ల్స్ చూసుకుంటే ఏమన్నాడు, బాయ్స్ అనేవాళ్ళు 60% ఉన్నారు స్కూల్ ఏలో, అంటే 60% బాయ్స్ ఉంటే 40% గర్ల్స్ ఉన్నట్టే కదా. సో 0 0 క్యాన్సల్ అవుతుంది. 2 3 జా 2 2 జా. సో మనకి గర్ల్స్ రేషియో ఎంత వచ్చింది, 2కి వాళ్ళు ఇక్కడ ఇచ్చేది ఎంత, గర్ల్స్కి 6x అని కదా, 6x అనుకుంటాను కదా గర్ల్స్ది. సో 2కి 6x అవుతుంది, అంటే 2 1 జా 2 3 జా. సో అప్పుడు ఇంటూ 3 చేస్తే ఎంత అవుతుంది, 9x. సో గర్ల్స్ వచ్చేసి మనకి ఏ స్కూల్లో 6x ఉంటే బాయ్స్ వచ్చేసి
మనకి 9x ఉన్నారు. ఓకే, నెక్స్ట్ స్కూల్ బికి వెళ్తే బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ 70%, బాయ్స్ గర్ల్స్, బాయ్స్ 70% ఉన్నారు, అంటే గర్ల్స్ 30% ఉన్నారు. గర్ల్స్ రేషియో ఇన్ బిలో వచ్చేసి మనకి ఎంత 3x. సో 30% 0 క్యాన్సిల్ అవుతుంది, 7:3 అయింది. సో 3కి 3x అయితే అప్పుడు 7కి ఏమవుతుంది 7x కదా. సో గర్ల్స్ స్కూల్ బిలో 3x ఉంటే మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారు అన్నట్టు 7x. ఇప్పుడు స్కూల్ సికి వెళ్దాం. స్కూల్ సిలో 20% బాయ్స్ ఉన్నారు. ఓకే, బాయ్స్ వచ్చేసి మనకి బాయ్స్ అండ్ గర్ల్స్. సో బాయ్స్ 20% అంటే గర్ల్స్ 80%. 0 క్యాన్సల్, 2 1 జా, 2 4 జా. రేషియో ఏమని చెప్పింది గర్ల్స్ కి 5x. సో 4:5x అయితే 4:5x అయితే మరి 1 రేషియో ఎంత అవుతుంది 5x/4. ఓకే, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అన్నట్టు 5x. మరి బాయ్స్ వచ్చేసి మనకి 5x/4. ఇప్పుడు స్కూల్ డి చూసుకున్నట్టయితే 45% బాయ్స్ ఉన్నారు, బాయ్స్, ఇది గర్ల్స్. సో బాయ్స్ డిలో ఎంతమంది ఉన్నారు అన్నట్టు 45%. వీళ్ళు 45% ఉంటే వీళ్ళు ఎంతమంది ఉన్నట్టు 55% కదా. మనకి డిలో గర్ల్స్ రేషియో ఎంత ఇచ్చారు 11x. ఓకే, 11x. 5 9 జా 45, 5 11 జా. సో 9:11. 11 రేషియో 11x అయితే అప్పుడు 9 రేషియో ఏమవుతుంది 9x. సో బాయ్స్ వచ్చేసి మనకి 9x ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి మనకి 11x ఉన్నారు. ఓకే, బాయ్స్ వచ్చేసి అండ్ గర్ల్స్ వచ్చేసి మనకి 11x అండ్ 9x ఉన్నారు. సో నోట్ నెంబర్ 2లో చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ డి అండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ బి అండ్ సి టుగెదర్ ఈజ్ 15. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ డేటా చూసుకున్నట్టయితే డి మైనస్ బి ప్లస్ సి, డి మైనస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత చెప్పారో డిఫరెన్స్ 15 కదా. సో మనకి డిలో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ వచ్చేసి మనకి 9x మైనస్ బిలో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, బిలో మనకి బాయ్స్ 7x, సిలో బాయ్స్ వచ్చేసి మనకి 7x ప్లస్ బాయ్స్ వచ్చేసి 5x/4 ఈక్వల్ టు 15. సో ఇక్కడ ఏం లేదంటే 1 అనుకుంటే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే 9x ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే 7 4 28, 29 30 33x/4. ఓకే, 9x మైనస్ 33x/4 ఈక్వల్ టు 15. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏం లేదు కాబట్టి బై 1 అనుకుంటే ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి 9 4 జా 36x మైనస్ 33x/4 ఈక్వల్ టు ఎంత అవుతుంది 15 అవుతుంది. అప్పుడు ఈ 4ని ఇటు పంపిస్తే ఏమవుతుంది 3x ఈజ్ ఈక్వల్ టు 15 4 జా 60 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 20 అవుతుంది. ఓకే, ఎక్స్ వాల్యూ మనకి ఇప్పుడు 20. సో ఒక చిన్న టేబుల్ ప్రిపేర్ చేసుకుందాము. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 20 కాబట్టి మనం స్కూల్ ఏ నుండి మొదలు పెడితే గర్ల్స్ 6 2 జా 12, గర్ల్స్ 120 ఉంటే బాయ్స్ 9 2 జా 18 180. టోటల్ ఎంతమంది ఉన్నట్టు 300. అండ్ స్కూల్ బిలో బాయ్స్ గర్ల్స్ చూసుకున్నట్టయితే ఎక్స్ వాల్యూ 20 కాబట్టి 3 2 జా 6 60 అండ్ బాయ్స్ వచ్చేసి 140. సో మొత్తం టోటల్ 200.
అండ్ సిలో గర్ల్స్ వచ్చేసి 5 2 10 100 అండ్ బాయ్స్ వచ్చేసి మనకి 25. ఎట్లా వచ్చిందో తెలుసు కదా, ఇంటూ 20 చేసుకుంటే 4 1 4 5 20. సో మనకి ఆల్రెడీ ఎక్స్ వాల్యూ తెలుసు కదా, సో 5 5 25 5 5 25 125. ఓకే, ఎక్స్ వాల్యూ 20 అనుకున్నాను. అండ్ స్కూల్ డీకి వచ్చేసరికి బాయ్స్ వచ్చేసి మనకి 9 2 18, సో 180, 11 2 220. మొత్తం గర్ల్స్ 400 ఉన్నారు. ఓకే, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం 400 ఉన్నారు. సో మనకి ఇప్పుడు డేటా మొత్తం తెలిసింది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ అండ్ సి టుగెదర్? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ అండ్ సి టుగెదర్, ఏ ప్లస్ సి టుగెదర్ 300 to 300 125 425. ఓకే, ఇది ఎంత, ఇది 425 ఈస్ టు యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఆల్ 4 క్లాసెస్. యావరేజ్ 100 300 400 500 500 by 5. ఓకే, 500 by ABCD 4 4 1 ja 4 4 2 ja 8 and 10 4 5 ja 20 125 125. సో ఏమైతుంది, 5 8 ja 40 5 5 ja 25 5 2 ja 10 5 5 ja 25 5 1 ja 5 5 7 ja 35 5 5 ja 25 17:5. Option A is the correct answer. Next question. In the next academic year 2026, boys in school B school లో బాయ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ 20%. 20% అంటే 1/5 ఇంక్రీజ్ కాబట్టి 6/5 ఇంటూ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 140 ఉన్నారు కదా. సో 140 5 2 ja 10 5 8 ja 40 28 into 6 ja 168. అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ డి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ 15%. డిలో గర్ల్స్ ఎంత ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ 15%. 15% అంటే 85% మంది ఉన్నట్టు కదా. 85/100 ఇంటూ స్కూల్ డిలో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 220. ఓకే, 220 0 0 క్యాన్సిల్. 5 2 ja 10 5 1 ja 5 5 7 ja 35 2 1 ja 2 11 ja, సో 7 plus 1 8, ఇది 187. So what will be the difference between the total number of students in school D, total number of students in school D and the total number of school B in 2026? సో బిలో ఓన్లీ బాయ్స్ డేటానే చేంజ్ అయింది కదా, ఇంకా అలాగే 60 ఉంది కదా గర్ల్స్ డేటా. సో టోటల్ ఎంత, ఇది 228. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టూడెంట్స్ ఇన్ స్కూల్ డి? స్కూల్ డి 180 ప్లస్ ఇది 180, ఇదెంత 367. డిఫరెన్స్ అని అడిగిండు. 367 228, ఇక్కడ 2 అక్కడ 7 9 యూనిట్స్ ప్లస్ లో 9 ఎక్కడ ఉంది, 139. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. థర్డ్ క్వశ్చన్. ఇఫ్ 75% ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఏ, అంటే 3/4 బాయ్స్, ఏలో ఉన్న బాయ్స్ 3/4 ఇన్ స్కూల్ ఏ అండ్ 80% ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ సి, 80% 80/100 ఇన్ గర్ల్స్ వీళ్ళు పాస్ అయ్యారు. ఓకే, దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ దిస్ 2 స్పెసిఫిక్ గ్రూప్స్ హూ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్? సో 1/4. సో 75% మంది పాస్ అయ్యారంటే 25% మంది ఫెయిల్ అయ్యారు కదా. సో ఇక్కడ నేను 1/4 పెట్టుకుంటా. అండ్ 80% ఆఫ్ గర్ల్స్ పాస్ అయ్యారా అంటే 20% ఆఫ్ గర్ల్స్ ఫెయిల్ అయ్యారు కదా. సో ఇక్కడ నేను 20 పెట్టుకుంటా. సో గర్ల్స్ డేటా ఏ అండ్ సి, ఏలో బాయ్స్ 180 అండ్ సిలో గర్ల్స్ 100.
ఇది 180. 4 4 జా 16, 4 5 జా 20, ఇందులోనేమో 20. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 65. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ ఏ అండ్ డి టుగెదర్. బాయ్స్ స్కూల్ ఏ ప్లస్ డి టుగెదర్, ఏ లో 180 అండ్ డి లో 180, 360. 360 is what percentage of the total number of students in a new school T? Is what percentage of new school T? ఓకే, మనకు టీ ఎంత తెలియదు కదా. న్యూ స్కూల్ టీ, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ టీలో గర్ల్స్ ఈజ్ 25% మోర్, 5/4 more than the number of girls in school B. Number of girls in school B 60. 4 1 జా 4 5 6, 4 5 జా 20, 15 5 జా మొత్తం 75 గర్ల్స్ ఉన్నారు. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ స్కూల్ టీ ఈజ్, బాయ్స్ టు గర్ల్స్ ఇన్ స్కూల్ టీ ఈజ్ 5:3. 3 రేషియో 75 అయితే 3 1 జా 3, 25 జా 25 5 జా 125. ఓకే, ఇదంతా బాయ్స్ వచ్చేసి మనకి 125. వాడు ఏం అడిగాడు, ద నెంబర్ ఆఫ్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 125 అండ్ 75. మొత్తం 125 అండ్ 75 మొత్తం 200 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అయితే 2 1 జా 2 13 జా 2 1 జా 2 8 జా 180. 180%, 13 కదా 180%. ఓకే, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డిఏ చూసుకున్నట్టయితే, ద పై చార్ట్ గివెన్ బిలో షోస్ డిగ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కుకీస్ అవైలబుల్ ఇన్ వెండర్స్ X, Y, Z అండ్ W. ద టోటల్ నెంబర్ ఆఫ్ కుకీస్ అవైలబుల్ ఫర్ 4 వెండర్స్ ఇస్ 600. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కుకీస్ అవైలబుల్ బై ద 4 వెండర్స్ ఇస్ 600. ఓకే, 4 వెండర్స్ దగ్గర మొత్తం 600 కుకీస్ ఉన్నాయి. ఫర్ వెండర్ X అండ్ Z, ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ కుకీస్ ఈస్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ సోల్డ్ కుకీస్. ఓకే, ఎక్స్ దగ్గర అండ్ జెడ్ దగ్గర అన్సోల్డ్ కుకీస్ అనేది ఎక్కువ ఉన్నాయి సోల్డ్ కంటే. ఫర్ వెండర్ వై అండ్ డబ్ల్యూ దగ్గర చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సోల్డ్ కుకీస్ ఈజ్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్. ఓకే, వీళ్ళిద్దరికి కలుపుకొనేమో అన్సోల్డ్ ఎక్కువ ఉన్నాయి, మరి వీళ్ళిద్దరికి కలుపుకొనేమో సోల్డ్ అనేది ఎక్కువ ఉన్నాయి కుకీస్. సోల్డ్ ఫర్ ఈచ్ వెండర్ ఈజ్ ఎదర్ 40% ఆర్ 60% ఆర్ 80%. మనకి ఈ టేబుల్ మొత్తం చూసుకున్నట్టయితే ఈ 40% అనేది వీళ్ళిద్దరికి యూజ్ అవుతుంది కదా, ఎందుకంటే అన్సోల్డ్ ఎక్కువ రావాలంటే. ఇప్పుడు మనం 60% పెట్టుకున్నాం అనుకోండి, 60% ఇది కుకీస్ సోల్డ్ కదా. కుకీస్ సోల్డ్ అంటే 40% కుకీస్ సోల్డ్ అయ్యాయి అంటే 60% అన్సోల్డ్ అయ్యాయి కదా. అంటే అప్పుడు ఇది వీళ్ళిద్దరికి 40% వర్తిస్తుందనే కదా అర్థం. అంటే వీళ్ళిద్దరికి ఏదో 60% కానీ లేదా 80% కానీ మ్యాచ్ అవుతుంది. సో మనం దీనికి సాల్వ్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఈ పై చార్ట్లో పీ వాల్యూస్ ఉన్నాయి కదా, మనకి టోటల్ పై చార్ట్ వచ్చేసి మొత్తం 360 డిగ్రీస్. అవునా, టోటల్ 360 డిగ్రీస్లో మరి పీ వాల్యూ అనేది ఎంత అనేది తెలుసుకున్నట్టయితే మనం ఈ సమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకి టోటల్ 360 డిగ్రీస్ కాబట్టి ఇది డబ్ల్యూ నుండి మొదలు పెడదాం. డబ్ల్యూ వచ్చేసి మనకి P-78 కదా, P-78 ప్లస్ P-60 ప్లస్ P-114 ప్లస్ 1.08P ఈక్వల్ టు మనకి 360 డిగ్రీస్. అవునా, 360 డిగ్రీస్. 1 2 3 3P అండ్ 4. సో 4.08P మైనస్ 78 60 మైనస్ 114. సో 8 ప్లస్ 4
12 అనుకుంటే 8 6 14 ఇది 15, సో 252. ఓకే, మొత్తం 252 ఈక్వల్ టు 252 ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయితే ఇప్పుడున్న ఈ -252ని ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది? +252 కదా, అప్పుడు 4.08p ఈక్వల్ టు 612. 2 పాయింట్స్ 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది అంటే ఇది 408p/100 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఇది 612 కదా. ఈ 100 ఇటు పంపిస్తే ఏమవుతుంది? 408p ఈక్వల్ టు 612 61,200. సో 8 5 40, 8 5 40, 8 1 8, 8 5 40, 8 7 56, 56, 8 6 48, 8 5 40, 51 1 51, 51 1 51, 51 150. సో p వాల్యూ ఎంత? మొత్తం 150 వచ్చింది మనకి. ఓకే, p వాల్యూ ఎంత వచ్చింది మనకి? 150 వచ్చింది. సో p వాల్యూ 150 వచ్చింది కదా. ఇప్పుడు W, సో మనకి టోటల్ 4 వెండర్స్ కలిపి 600 కదా, అంటే 600 360 డిగ్రీస్ అయితే p వాల్యూ మనకి 150 వచ్చింది. సో 78 150, 150 మైనస్ 78 ఇది 2, మొత్తం 72 డిగ్రీస్. ఓకే, ఇదంత 72. తర్వాత చూద్దాం. ఈ W అనేది మనకి మొత్తం 72 డిగ్రీస్. సో 600 అనేది 360 అయితే మరి 72 డిగ్రీస్ ఎంత? 360 డిగ్రీస్ కదా. 6 10 6 6 36, 6 1 6 6 2 12. సో 120 కుకీస్. సో ఎక్స్ దగ్గర ఎన్ని కుకీస్ ఉన్నాయన్నట్టు? మొత్తం 120. ఓకే, ఇదేమో 120. అండ్ y దగ్గరకు వచ్చేసరికి మనకి p వాల్యూ ఎంత వచ్చింది? 150. 150 ఇంటూ 1.08 162 డిగ్రీస్. సో 162 డిగ్రీస్ కాబట్టి 600 వచ్చేసి 360 అయితే మరి 162 డిగ్రీస్కి ఎంత? 0 0 6 6 36, 6 10 6 1 6 2 12, 6 7 42. సో 270, మొత్తం ఇది 270. మరి Z దగ్గరకు వచ్చేసరికి p వాల్యూ 150, 150 మైనస్ 114 వచ్చేసరికి 36 డిగ్రీస్. సో మనకి 600 అనేది 360 డిగ్రీస్ అయితే మరి 36 డిగ్రీస్ ఎంత? 0 0 36 36 క్యాన్సిల్ చేస్తే మొత్తం అవైలబుల్ ఎన్ని? 36 36 60. ఓకే, జెడ్లోకి వచ్చేసరికి 60. W వాల్యూ కదా మనం 120 కనుక్కున్నాం, ఎక్స్ వాల్యూ కనుక్కోలే. సారీ, 120 150లోకి వెళ్ళి 60 తీసేస్తే 90 ఉంటుంది. 90 అంటే 10 సో 150. ఇదేమో 150. సో ఎక్స్ వాల్యూ 150, W వాల్యూ 120, వైలో 270 కుకీస్ ఉన్నాయి, జెడ్లో 60 కుకీస్ ఉన్నాయి, అండ్ డబ్ల్యూలో 120 కుకీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ద వెండర్ వై అండ్ డబ్ల్యూ దగ్గర నెంబర్ ఆఫ్ కుకీస్ ఈజ్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ కుకీస్. ఇక్కడనేమో ఎక్స్ అండ్ జెడ్ దగ్గర అన్సోల్డ్ కుకీస్ ఎక్కువ ఉండాలి. ఎక్స్ తోటి మొదలు పెడదాం. ఎక్స్ తోటి చూసుకున్నట్టయితే ఎక్స్ దగ్గర అన్సోల్డ్, ఎక్స్ దగ్గర టోటల్ 150 కుకీస్ కదా. 150 కుకీస్
40%. ఎందుకంటే 40% మాత్రమే సోల్డ్ అయ్యాయంటే ఎక్స్ అండ్ జెడ్ అన్సోల్డ్ డేటా ఎక్కువ ఉండాలి కదా. సో ఎక్స్ వాల్యూ 40% మాత్రమే సోల్డ్ అయ్యాయి. అంటే 0 0 0 15 4 జా ఇది 60. సో అన్సోల్డ్, ఇదేమో సోల్డ్. సో 60 మాత్రమే 150లో 60 మాత్రమే సోల్డ్ అయ్యాయి అంటే 90 అనేటి అన్సోల్డ్ అయ్యాయి. ఇప్పుడు ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు వై చూసుకున్నట్టయితే వైలో ఏం చెప్పాడు, సోల్డ్ డేటా ఎక్కువ ఉండాలి కదా, సోల్డ్ అనేది ఎక్కువ ఉండాలి. వైలో ఎన్ని కుకీస్ మొత్తం 270 కాబట్టి ఇందులో రెండు కుకీ మనం 60% 80% రెండు వాడుకోవాలి. సో 60% అండ్ 80% రెండు చూసుకున్నట్టయితే 26 7 జా 162 ఇది సోల్డ్. అన్సోల్డ్ వచ్చేసరికి 108 ఇది 60% అయితే మరి 270 ఇంటూ 80% అయితే ఇదేమో 216 అండ్ ఇదేమో 54. ఇప్పుడు జెడ్లోకి వెళ్తే మళ్ళీ ఏం చెప్పాడు, అన్సోల్డ్ అనేది ఎక్కువ ఉండాలి. అన్సోల్డ్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి జెడ్లో మనకి ఎన్ని కుకీస్ ఉన్నాయి, మొత్తం 60 ఉన్నాయి. 60 ఇంటూ 40/100 6 4 జా 24. ఇవేంటి, ఇది సోల్డ్. మరి అన్సోల్డ్ ఎంత ఉన్నాయి అన్నట్టు 36 జెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది డబ్ల్యూకి కూడా సోల్డ్ డేటా ఎక్కువ ఉండాలి. డబ్ల్యూలో ఎన్ని ఉన్నాయి, మొత్తం 120 ఇంటూ ఇదేమో 60/100 మళ్ళీ 120 ఇంటూ ఇది 80/100. అయితే ఈ రెండిట్లో ఏది మనకి కరెక్ట్ అనేది తెలియాలంటే క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తేనే తెలుస్తుంది. సో 12 6 జా ఇది 72 ఇది సోల్డ్, ఇదేమో అన్సోల్డ్. సో 12 6 జా ఇది 72 ఇదేమో 48. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి 0 0 0 12 8 జా ఇందులో 96 అండ్ ఇక్కడనేమో 24. సో మనం టేబుల్ ప్రిపేర్ చేసుకుందాము. సో డబ్ల్యూలో మనకి యాంగిల్ ఎంత వచ్చింది, 72 degrees కదా, 72 degrees. అండ్ ఎక్స్కి వచ్చేసరికి ఎక్స్లో 150 60 తీసేస్తే మనకి 90 degree యాంగిల్ వస్తుంది. అండ్ వైకి వచ్చేసరికి మనకి 162 degrees కదా, వైలో మనకి 162 degrees. అది చేస్తేనే కదా మనకి 270 వచ్చింది కుకీస్. అండ్ జెడ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత ఉంది, 36. సో 36 degrees యాంగిల్ వచ్చేసి. మరి కుకీస్ ఎన్ని ఉన్నాయి, పిలో ఎక్స్లో 150 డబ్ల్యూలో 120 ఇదేమో 150 అంతేనా, 150 270 60 ఇది 270 ఇదేమో 60. అండ్ సోల్డ్ డేటాలో చూసుకున్నట్టయితే డబ్ల్యూ వచ్చేసరికి మనకి రెండు టైప్స్ ఆఫ్ డేటా ఉంది కదా, సోల్డ్ 72 అన్న అయి ఉంటుంది, లేకపోతే 96 అన్న అయి ఉంటుంది. అంటే ఇందులో కూడా 48 అన్న అయి ఉంటుంది, లేదా 24 అన్న అయి ఉంటుంది. అండ్ ఎక్స్కి వచ్చేసరికి మనకి క్లియర్గా సోల్డ్ డేటా అన్సోల్డ్ డేటా అనేది 90 ఉంటే సోల్డ్ డేటా అనేది 60 ఉంది. అండ్ వైకి వచ్చేసరికి మనకి సోల్డ్ డేటా కూడా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో 162 లేదా 216. ఓకే, లేదా ఇక్కడనేమో 108 లేదా 54. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ జెడ్కి వచ్చేసరికి మనకి సోల్డ్ డేటా అనేది 24 అండ్ అన్సోల్డ్ డేటా మాత్రం 36. ఓకే, 90 XZ. అండ్ ఇవి సోల్డ్ డేటా అనేది ఇవి రెండింటికి ఎక్కువ ఉన్నాయి. ఓకే, లెట్స్ సాల్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ కుకీస్ X and W such that the value is a multiple of 11. ఓకే, అన్సోల్డ్ కుకీస్ ఆఫ్ ఎక్స్ యొక్క అన్సోల్డ్ డేటా ఎంత, 90. మరి నెక్స్ట్ ఏంటిది డబ్ల్యూకి అన్సోల్డ్ డేటా అనేది
మనకి 2 ఇచ్చాడు కదా, ఒకటి 72 అన్సోల్డ్ డేటా 48 అండ్ 24. సో 48 అండ్ ఇంకోటి 24, ఈ రెండిట్లో మైనస్ చేస్తే ఏది మల్టిపుల్ ఆఫ్ 11 అవుతుంది. 9లోకి వెళ్ళి 48 తీసినట్టయితే 90లోకి వెళ్ళి 48 తీసేస్తే 42, 11 టేబుల్లో పోదు. సో 90లోకి వెళ్ళి 24 తీసేస్తే మనకి 66 అంతే కదా. 90 మైనస్ 24, 10 మైనస్ 4 6, 8 మైనస్ 2 6. సో ఈ డేటా అనేది కరెక్ట్. మనకి 11 ఇంటూ 11 6 అప్పుడు ఏమవుతుంది 66 కదా. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇందులో సెకండ్ డేటా మాత్రమే వ్యాలిడ్, 24 అండ్ ఇదేమో 96 వ్యాలిడ్. ఓకే, డబ్ల్యూకే కదా, డబ్ల్యూకే. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కుకీస్ సోల్డ్ బై వెండర్ వై అండ్ వెండర్ డబ్ల్యూ ఈజ్ కంబైన్డ్ ఈజ్ 258. వెండర్ వై ప్లస్ వెండర్ డబ్ల్యూ ఈజ్ 258. మనం ఆల్రెడీ వెండర్ డబ్ల్యూకి వెండర్ వై చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా 2 టైప్స్. ఓకే, total number of cookies sold by the vendor Y and vendor W is combined, it is 258. What is the total number of unsold cookies? Unsold cookies. W కి unsold cookies 24 మనం కన్ఫర్మ్ చేసుకున్నాం కదా ఇంతకు ముందు, 24. 24 కి దేని యాడ్ చేస్తే మనకి 258 వస్తుంది. సోల్డ్ 96, సారీ నేను 24 అని రాశాను, సోల్డ్ ఇది 96 అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి 2 ఉండాలి. అంటే 2 అంటే ఇది 162 కదా. సో ఈ డేటా వ్యాలిడ్ అవుతుంది, 162 అండ్ 108 అనేది వ్యాలిడ్ అవుతుంది. సో సో 162 కలుపుకున్నట్టయితే 6 + 2 8, 9 6 15 2. ఓకే, సో ఇది 258 అవుతుంది. అయితే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ కుకీస్ ఆఫ్ దిస్ 2 వెండర్స్? 24 అన్సోల్డ్ అండ్ ఇందులో 108. 24 ప్లస్ 108, 8 + 4 12, 132. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదేంది అన్సోల్డ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సోల్డ్ కుకీస్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ కుకీస్ ఫర్ ఆల్ ద 4 వెండర్స్ కంబైన్డ్? Given vendor Y sold the minimum possible number of cookies and vendor W sold the maximum possible number of cookies. Sold 96, 60, 162, 24. 96, 60, 162 and 24. ఇది అన్సోల్డ్. అన్సోల్డ్ చూసుకున్నట్టయితే అన్సోల్డ్ 2490, 108, 36. 2490, 108, 36. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 6 4 10 12, 6 6 12, 6 6 12, 14 15, 15 9, 24. సో 342. ఇది 342 అయితే 6 + 4 10 18, 10 13, 14 15, 258. సో 342లోకి వెళ్ళి 248 తీసేస్తే 12 యూనిట్స్ ప్లస్లో 84, యూనిట్స్ ప్లస్లో 4 రావాలి. ఆన్సర్ వచ్చేసి 84. నెక్స్ట్ కేస్లెట్ వచ్చేసి given below shows the data about the students appeared and not appeared in exam in the year of 2020 and 21 and 22. Appeared and not appeared in the exam in the year of 2020, 21 and 22. Total registration appeared plus not appeared. Registration appeared అయిన వాళ్ళు, not appeared. Qualified అయిన వాళ్ళు ఎవరు? appeared and not qualified person. 2020లో students who appeared were 90% of the total registered students. The number of students who did not qualify in 2020 is 288. Not qualify వాళ్ళు, did not qualify in 2020 వాళ్ళు 288. Okay, and
what is the ratio of the total students who appeared in 2020 to 2021? Okay, the total students who appeared అయిన వాళ్ళ రేషియో వచ్చేసి 5:4. The number of students who appeared was 80% of the registered students. Okay, registered students లో 80% of students 2021 లో వచ్చారు. 2022 వచ్చేసరికి the number of students who appeared was 70% of the registered students. appeared వాళ్ళు 70% of registered students. Okay, the number of students who appeared in 2020 was 100 more than in 2022. Okay, appeared students in 2020 లో 100 మంది ఎక్కువ ఉన్నారు 2022 తో పోల్చుకుంటే. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ద 3 years ఈజ్ 686. 3 years కలుపుకొని టోటల్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది? 686. The number of students who qualified in 2020 is 162. The total qualified students in the 3 years is 3% of the total appeared. మనకి ఇక్కడ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అపియర్డ్ మైనస్ నాట్ క్వాలిఫైడ్ కదా. ఇప్పుడు నాకు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అపియర్డ్ వేర్ 90% ఆఫ్ ద టోటల్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ హూ అపియర్డ్ వాజ్ 90%. సో రిజిస్టర్డ్ స్టూడెంట్స్ 2020 డేటా ప్రకారం చూసుకున్నట్టయితే రిజిస్టర్డ్ 100% అంటే దీన్ని నేను 100x గాను అనుకుంటే, అండ్ అపియర్డ్ ఏం చెప్పిండు 90% అంటే దీన్ని నేను 90x అనుకుంటా. అప్పుడు అపియర్డ్ నాట్ అపియర్డ్ వచ్చేసి మనకి 10%, అంటే ఇది 10x. మరి నాట్ క్వాలిఫైడ్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డి నాట్ క్వాలిఫై ఇన్ 2020 ఈజ్ 288. ఓకే, నాట్ క్వాలిఫైడ్ ఎంతమంది? 288. క్వాలిఫైడ్ ఇక్కడ చూడండి, టోటల్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ 2020 ఈజ్ 162. సో 162 మనకి క్వాలిఫైడ్ ఎవరయ్యారు? అపియర్డ్ అయిన వాళ్ళు, నాట్ క్వాలిఫైడ్. మరి నాకు అపియర్డ్ ఎవరెవరు అయ్యారు? అపియర్డ్ ఈక్వల్ టు క్వాలిఫై అయ్యే వాళ్ళు ప్లస్ నాట్ క్వాలిఫైడ్. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫై అవుతారో లేదో మనకు తెలియదుగా, కానీ అపియర్డ్ అయితే అయ్యారు కదా. అపియర్డ్ అంటే మన ఎగ్జామ్కి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎగ్జామ్ రాసామనుకోండి, కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమంది క్వాలిఫై కారు. అదే దీని మీనింగ్, సింపుల్గా చెప్పానంటే. సో అపియర్డ్ ఎంతమంది వచ్చారు? మొత్తం 90x ఈజ్ ఈక్వల్ టు క్వాలిఫై ఎంతమంది అయ్యారు? 162 ప్లస్ నాట్ క్వాలిఫై ఎంతమంది అయ్యారు? 288. సో టోటల్ ఎంత? ఇదేమో 450, ఇదేమో 90x. సో 91 జా 92 జా 95 జా 95 జా 450. సో x ఈజ్ ఈక్వల్ టు 5. x వాల్యూ మనకి 5 అని తెలిసింది. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇక. సో మనకి 2020లో రిజిస్టర్డ్ ఎంతమంది అనుకున్నాము? 100%, అంటే 100x అనుకున్నాం కదా. x వాల్యూ ఎంత అయింది? 5. సో రిజిస్టర్డ్ ఎంతమంది అయ్యారు? 500. మనకి 500 మెంబర్స్ అయితే అందులో అపియర్డ్ ఎంతమంది? 450 కదా, అంతే కదా. 90 into 5 450. అపియర్డ్ వాళ్ళు 450. నాట్ అపియర్డ్ ఎంతమంది? 50. మనకి క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఎంతమంది? 162. నాట్ క్వాలిఫైడ్ 288. ఇది 162, ఇదేమో 288. ఇప్పటి వరకు ఓకే. 2021కి చూసుకున్నట్టయితే ద రేషియో ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ 2020 to 2021. ఈ డేటా ఏంటిది? అపియర్డ్ వాళ్ళది. అపియర్డ్ ఇది 2020 to 2021 అండ్ ఇదేమో 2021. ఏంటి? 5:4. మొత్తం 5:4. మనకి అపియర్డ్ 2020లో మనకి 450 ఉన్నారు, అంటే 9/4 ఇదెంత అవుతుంది? 360 అవుతుంది. 2021లో అపియర్డ్ వచ్చేసి మనకి 360. Then the number of students who appeared was 80% of the registered students.
సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ 80% అంట. ఈ 360 అనే వాళ్ళు 80% అయితే మరి 100% ఎంత? 8 4 32 8 5 40. సో రిజిస్టర్డ్ వచ్చేసి మనకి మొత్తం 450. ఓకే, రిజిస్టర్డ్ మొత్తం వచ్చేసి మనకి 450. 450లోకి వెళ్ళి అపియర్డ్ 360 అయితే నాట్ అపియర్డ్ ఎంతమంది అన్నట్టు 90. ఓకే, 2022కి వెళ్తే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ వాజ్ 70% ఆఫ్ ద రిజిస్టర్డ్ స్టూడెంట్స్. The number of students who appeared was 70% of the register. The number of students who appeared in 2020 was 100 more than the 2022. So 2022లో appeared వాళ్ళు 100 తక్కువ ఉన్నారు 2020తో పోల్చుకుంటే. అంటే ఇక్కడ ఎంతమంది? 350. ఈ 350 ఎవరంట? 70% ఆఫ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్. మరి 100% ఎంత? అప్పుడు మనకి రిజిస్టర్డ్ వెళ్తే కదా 00 7 5 35. సో రిజిస్టర్డ్ స్టూడెంట్స్ 500 ఉంటే అందులో మనకి అపియర్డ్ 350 వచ్చింది కదా, 350. సో 150 అనేవాళ్ళు నాట్ అపియర్డ్. ఇంకేం చెప్పారు? ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ 3 years ఈజ్ 686. మొత్తం 686 3 years కలుపుకోండి, మనకి డేటా తెలియదు. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ 2020 ఈజ్ 162 అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ 3 years ఆర్ P% ఆఫ్ ద టోటల్ అపియర్డ్. సో P%, total qualified students in these 3 years are P% of the total appeared. మనం P% కనుక్కోవాలి. సో P% ఈక్వల్ టు టోటల్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్. టోటల్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంత? 686 బై టోటల్ అపియర్డ్ అన్నాడా? టోటల్ అపియర్డ్ 00 5 5 10 16 0 6 3 3 9 10 11 12 13. appeared 5 5 10 16 5 plus 3 8 9 10 11 1160. ఓకే, 1160 into 100% కాబట్టి 0 0 క్యాన్సల్. 2 5 10 2 8 16 2 5 10 2 2 4 2 9 18 2 3 6 2 4 2 3 29 3 5 15 3 4 12 13. ఓకే, 5 3 15 అయితే 5 4 20 21 అవుతుంది. 21 అయితే 5 3 15 16 17. ఓకే, 1715 by 29 29 1 29 29 5 29 9 సో 15. P వాల్యూ ఎంత? 59. సో P% ఈక్వల్ టు 59.13%. ఓకే, P% ఈక్వల్ టు 59.13%. ఇదెంత? 1160 కదా, అంతే కదా, 1160. P వాల్యూ ఎంత వచ్చింది? 59.13%. క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద స్టూడెంట్ డేటా? ద వాల్యూ ఆఫ్ P ఈస్ గ్రేటర్ దెన్ ద 50%. అవును, P వాల్యూ 59%. సో ఇది ట్రూవే. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ 2021 ఈజ్ గ్రేటర్ దెన్. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఇన్ 2021 appeared students in 2021 appear is 360. Okay, is greater than the number of students who appeared in 2020 to 350. yes, ఇది కూడా ట్రూవే. వాడు ఏం అడిగిన? నాట్ ట్రూ మాత్రమే కనుక్కోమన్నాడు. సో ఇవి రెండు ఆన్సర్లు కావు, 1 and 2 కాదు. ద టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ ద 3 years is 1500. రిజిస్టర్డ్ స్టూడెంట్స్ 55,450 1450. ఇది ఏమో 1450 కానీ 1500 ఏమిటోను. సో ఇదే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ 3 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్, ఇది కూడా నాట్ ట్రూ, రిగార్డింగ్ ద
student data. The number of students who did not appear exam in 2021 was 90. Not appeared, did not appeared 90. Yes. Okay, not appeared. The sum of the students who registered in 2021 and appeared in 2022 is exactly 800. రిజిస్టర్డ్ ఎంతమంది చేసుకున్నారు 2021 లో? మనకి 450 చేసుకున్నారు. అండ్ అపియర్డ్ ఇన్ 2022 350. 0. ఓకే, 800. ఇది ఎగ్జాక్ట్లీ 800. ఇది 2. ద నెంబర్ ఆఫ్ సో 2 అనేది మనకు అవసరం లేదు, రెండు ఆప్షన్లు తప్పు. సో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ 2020 is exactly 30% of the number of students who registered in that year. సో 2020 లోకి వెళ్తే క్వాలిఫైడ్ ఎంతమంది ఉన్నారు? 162. ఓకే, 2020లో క్వాలిఫైడ్ ఎంతమంది? 162 ఉన్నారు. అయితే చూద్దాం. 30%, 30/100 ఇంటూ రిజిస్టర్డ్ ఎంతమంది అయ్యారు? 500 కదా, 500. ఇది 150. ఇది వీళ్ళు కాదు కదా, వీళ్ళు 160 ఉన్నారు, వీళ్ళు 150 ఉన్నారు. 30% అవుతుందా? కాదు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్, if the number of students who qualified in 2021 360 appeared is exactly 75% of the number of students who appeared in that year. So 360 appeared kada, 75/100. 25 3 ja, 25 4 ja, 4 8 ja, 4 9 ja, 36 9 3 ja, 27. వీళ్ళెవరు క్వాలిఫై? వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ క్వాలిఫై ఇన్ 2022? సో టోటల్ క్వాలిఫై మనకి తెలుసు కదా, 270. ఇది 270 అయితే, ఇది ఇప్పుడు మనం 270 అనుకున్నాం అనుకో. సో 686 టోటల్ క్వాలిఫై. అల్లకెళ్ళి -162 -270 చేస్తే మనకి నెక్స్ట్ ఏమొస్తుంది? ఇది 270 అయితే 26 + 13 432. 432 6 - 2 4 8 - 3 5 254. సో ఇదంతా ఈ క్వాలిఫై లాస్ట్ మంత్, ఇదంతా 254. వాడు ఏమడుగుతున్నాడు? 254. Then what was the total number of students who did not qualify? 150 లకి వెళ్ళి 254. Did not qualify in 2022. 2022లో టోటల్ అపియర్డ్ 350. అందులో 254 తీసేస్తే మనకి నాట్ క్వాలిఫై వాళ్ళే ఎంతమంది? 350 లకి వెళ్ళి మనకి క్వాలిఫైడ్ 254 కదా, ఇళ్ళకి వెళ్ళి ఇంతమంది తీసేస్తే మనకి 10 - 4 9 6 యూనిట్స్ ప్లస్ 96. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అన్ని డిఐఎస్ అయిపోయాయి కదా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.